త్రిబుల్ రెమెడీ కేరళ ప్రేక్షకులు కూడా నమస్కారం. త్రిబుల్ కేరళ రెమెడీ ప్రేక్షకులు నమస్కారం. రేపు వచ్చే గ్రహణం మూడో తారీఖు గ్రహణం రోజు అతి ముఖ్యమైన మనీ మ్యాగ్నెట్గా తయారు చేసుకుని ఒక చిన్న వస్తువు ఎలా తయారు చేసుకోవాలి, అది మన దగ్గర ఎలా పెట్టుకోవాలి, డబ్బు సంపద యశం ఆనందాన్ని ఎలా మన దగ్గర లాక్ మ్యాగ్నెటిక్ పవర్ ఎలా యాంటీనోలకి ఎలా రాసుకోవాలని చెప్తాను. ఆ చిన్న రెమెడీ రెడీ చేసుకోండి. ఏదైతే మన గ్రహణం రోజు ఈ విధంగా మనం చేసినట్టయితే మన జీవితకాలంగా మనతో ఎప్పుడు కూడా ధనం అనేది మనతో ఉంటుంది, మనీ మ్యాగ్నెట్గా మారుతుంది. అది ఎలా మార్చుకోవాలి ఏం కదా ముందుకెళ్ళాలి చూడాలి. ముందు మా స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్ళి ఓకేనా. స్వామి సురుముత్తారు ఆర్యంగ బాలకనే నిర్మిణ ధర్మ శాస్త్రాభేష పరిగదేశనే హరిహర్షదన జ్యోతిస్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్ర పరశురామ దేవాయ వల్లభాయ నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మనమందరూ కూడా రేపు 3వ తారీఖు రోజు గ్రహణ సమయంలో చంద్రగ్రహణం వస్తుంది. దాదాపు 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, 7 గంటల వరకు అనుకోండి, 10 నిమిషాలు అటు. కాకపోతే ఏంటంటే మనము సాయంత్రము మనకి ఎప్పుడైతే సూర్యాస్తమై చంద్రోదయం అవుతుందో అప్పటి నుంచి మనకు గ్రహణం స్టార్ట్ అవుతుంది. అదే సమయం అంటే 5:45 నుంచి మొదలుకుంటే మన 6 సమయంలో మనకు చంద్రోదయం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మనం రెడీ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టాము, స్కిప్ చేసి పెట్టాము. అయితే మనము ఆ రోజు ఒక దీపారాధన రెడీ చేసుకోవాలి. ఎలా రెడీ చేసుకోవాలంటే మనం ముందుగా రెడీ చేసుకోవాల్సింది 1 ఇంచ్ బై 1 ఇంచు ఒక స్క్వేర్గా ఉండే వెండితో ఉన్న ఒక చిన్న ముక్క రెడీ చేసుకోవాలి. వెండి సిల్వర్ కాయిన్ అంటే స్క్వేర్ కాయిన్ అప్పుడు రెడీ చేసుకోవాలి. 1 ఇంచ్ బై 1 ఇంచ్ ఉండాలి. ఇది ఒకటి రెడీ చేసుకోవాలి, ముందుగా ఒకటి సేకరించాల్సింది. తర్వాత మనం ఒక కొత్త మట్టి ప్రమిద పట్టుకొచ్చేసుకోవాలి. ఇందులో ఒక ప్లేట్ దేవాలయంలో ముట్టించుకోవచ్చు, మన దేవుడు లేకపోతే వంటగదిలో ముట్టించుకోవచ్చు, హాల్ ఎక్కడ ముట్టించుకోవచ్చు, ఈ నామాలు కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనం ఒక ప్లేట్ సేకరించేసి ఒక 5 సార్లు 5 పిడికలుగా ఆ బియ్యం ఇలా పోసేసుకోవాలి. కుప్పగా 5 సార్లు ఇలా పోసేసుకొని గ్లాసులో పోసేసిన నాకు పట్టుకొని లేదు కాబట్టి పోయడానికి మీరు మాత్రం అలా చేయండి. కానీ రెడీ చేసేసి మీ చేతులు పోసుకోండి. దాని మీద ఒక చిన్న ప్రమిద ఇలా పెట్టండి. ఈ ప్రమిద పెట్టేసి దీంట్లో నెయ్యి పోసేసి ఒక 5 దారాలుగా ఉన్న ఒత్తులు తీసుకోవాలి. 5 దారాలు ఉన్న 5 ఒత్తులు తీసుకొని దాన్ని ఒక్కటిగా చేసేసారు. నెయ్యి పోసేసాం కదా, మనం ఒక్కటిగా చేసేసారు. ఇది దాదాపు 5 అవర్స్ ఉండేటట్టుగా మనం దీపారాధన పోసుకోవాలి. మధ్యలో నెయ్యి అయిపోతుంటే పోయొచ్చు, దాంట్లో మనం చమురు అయిపోతుంటే కూడా పోయొచ్చు. పోసేసి నెయ్యి పోసేసిన తర్వాత దీంట్లో ఒక వెండి మనం రెడీ చేసుకున్నాం కదా, 1 ఇంచ్ బై 1 ఇంచ్ వెండి కాయిన్ ఒకటి రెడీ స్క్వైర్లో ఉన్న కాయిన్ ఒకటి రెడీ చేసుకున్నాం. అది మనం దీపారాధన వేసేసారు. వేసేసి దీపం వెలిగించేసాం కదా. ఇది 5 గంటలు అంటే 3 గంటల నుంచి మొదలు పెడితే 7 గంటల దాకా వెలగాలి. 7 దాటాన్ని మనం తీసేయచ్చు అందుకే. అంటే 3 గంటల నుంచి ఎందుకు స్టార్ట్ చేయాలి గురుగారు అంటే మనకు 5 ఓరాలు పంచగ్రహాల ఓరాలు ఉన్నాయన్నమాట. పంచగ్రహ ఓరా అనేది ఉంది. అంటే ఫస్ట్ 3 గంటల నుంచి 4 గంటల వరకు శుక్రహోర, 4 నుంచి 5 గంటల బుధహోర, 5 నుంచి 6 గంటల వరకు చంద్రహోర, 6 నుంచి 7 గంటల వరకు శనిహోర, 7 నుంచి 8 గంటల గురుహోర. అంటే గురుహోర ఒక 10 నిమిషాలు, గురుహోరలో కూడా 10 నిమిషాలు ఉంచాలి. అంటే అప్పటివరకు మన గ్రహణ సమయం మొత్తం అయిపోతుందంతా. ఆ గురుహోరలే అంటే 7 దాటి 7 దాటి 7 గంటల 20 నిమిషాలు అనుకోండి. అప్పుడు 7 దాటగానే గ్రహణానికి సంబంధించిన స్నానాలు జపం చేయాలి కదా మనం. 6:48 నిమిషాలు గ్రహణం మొత్తం అయిపోతుంది. సరే 7 గంటల తర్వాత ఈ స్నానాలు ఇవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకు వెండికాయను బయటకు తీసేసాలి. ఓకేనా. ఇందులోకి వెళ్ళి వెండికాయను బయటకు తీసేసి ఏదైతే బియ్యము మట్టి ప్రమిద ఉన్నాయి కదా ఇవన్నీ తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు కింద పెట్టేసేయాలి. ఈ వెండికాయను మాత్రం మన దగ్గర పెట్టుకోవాలి. దీన్ని ఏం చేయాలి, ఒక చిన్న గంగాజలం తోటి శుద్ధి చేసేసుకొని, రోజు వాటర్ శుద్ధి చేసేసుకొని 7 గంటల వరకు అన్నీ కంప్లీట్ అయినాయి కదా. అయిన తర్వాత ఈ వెండి కాయిన్ని 8 నుంచి అంటే 7 గంటల వరకు కూడా మనకు 7:30 నిమిషాల వరకు కూడా ఇవన్నీ కంప్లీట్ అయిపోతుంది. 7 గంటల తర్వాత తీసేయాలి బయటికి. మనం తీసేసినాం. ఇది ఏదైతే చెట్టు కింద పెట్టాలి, మనకు అదే రోజు పెట్టిన వీలవుతే పెట్టవచ్చు, లేదంటే తర్వాత తెల్లారి పెట్టుకోవచ్చు. ఇది మనము ఆ రోజు ఒక చిన్న 7:40 కండి ఒక చిన్న రెడ్ కలర్ క్లాత్లో ఇది పెట్టి కుట్టేసుకోవాలి. చిన్నగా దీన్ని రెడ్ కలర్ క్లాత్ వేసి కుట్టేసి అవసరమైతే ఇది మన పర్సులో క్యారీ చేసుకోవచ్చు, మన అల్మారీలో పెట్టుకోవచ్చు,
మన బ్యాగ్లో పెట్టుకోవచ్చు. ఇది మన దగ్గర పాకెట్లో మామూలుగా ఉన్నా సరే ఈ వెండి కాయిన్, స్క్వేర్ వెండి కాయిన్ ఒక రెడ్ కలర్ క్లాత్ పెట్టుకోవడం వల్ల మనలో మనీ మ్యాగ్నెట్ లక్కి లాగేస్తుంది అన్నమాట. యాంటీని ఎలా లాగేస్తుంది మనీగా, అదేవిధంగా మనకి డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందం మనకు ఐదు గ్రహాలు ఎలా మనం చేసుకున్నామో 5 వస్తువులు 5 సిస్టమ్ పంచభూతాలు మనం ఎక్కడ ఉన్నాడా మనకి ఎక్కడైనా విజయం సాధించేస్తుంది. విజయలక్ష్మి మనం వరిస్తుంది అన్నమాట. మహాధనలక్ష్మి మనం వరిస్తుంది, ధాన్యలక్ష్మి మనం వరిస్తుంది, ఆరోగ్యలక్ష్మి మనం వరిస్తుంది, సంతానలక్ష్మి మనం వరిస్తుంది, అష్టలక్ష్మిలన్నీ మన దగ్గర వరించి మన దగ్గర ఉంటాయి. ఈ చంద్రగ్రహణం అంటే చంద్రగ్రహణం రోజు ఎందుకు చేయాలంటే మనం ఏది చేసినా జపము, తపము, పూజ చేసినా 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇది చేసే దానికి ఏదైతే మంత్ర జపం ఏదైతే ఉందో దానికి 100 రెట్లది 100 రోజులు దీపం ముట్టించినంత బలం అనేది దాని పాయింట్కి వచ్చేస్తుంది. మంచి కుజుడు ఆ రోజు, శుక్రవారం ఆ రోజు, మంగళవారం ఉండడం, చంద్రగ్రహణం రావడం, ఈ 5 గ్రహాలు అనుకూలంగా ఉండేటట్టుగా 5 హోరాలు ఉండే. ఆ 3 నుంచి మొదలు పెడితే 7 గంటల వరకు కూడా 5 గ్రహాల హోరా అనేది అందులో మైండ్ పవర్గా మారుతున్నారు. పవర్ ఈ దీపారాధన చేసేసి అది తీసేసుకొని మన దగ్గర పెట్టుకునేది అది లక్కీగా. మనము ఈ వీడియో గ్రహణం ముందు చూసిన వాళ్ళందరూ అందరూ లక్కీ మనుషులే. అంటే ఇది మన దగ్గర ఉంటాయి. ఒకవేళ అనుకూలంగా ఉండి మీరు ఆ రోజు చేసుకోకపోతే ఇంట్లో అనుకూలం లేకపోతే ఈ గ్రహణం తర్వాత కూడా మీరు వీడియో చూసినట్టయితే మేము కొన్ని సేమ్ ఇలాంటి కాయిన్సే మా పీఠంలో దీపారాధన రెడీ చేసి పెడుతున్నాం. ఎవరికి కావాలంటే కూడా మీరు దాని దగ్గర ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవచ్చు. అంటే దీపారాధన గ్రహణం తర్వాత, గ్రహణం ముందే తెచ్చేది కాదు. గ్రహణం రోజు మేము దీపారాధన చేసుకుని కొంతమందికి అనుకూలంగా లేని వాళ్ళు తర్వాత మాకు కాల్ చేసి అడుగుతారు. వీడియో తర్వాత చూసిన వారికి పంపించడానికి కొంతమందికి వీడియో అనుకోకుండా తర్వాత చూస్తారు. అప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి కొన్ని కూడా రెడీ చేస్తాం. మీరైతే రెడీ ఇంట్లో మాత్రం మీ చేతితో రెడీ చేసుకొని మీరు పెట్టుకోవడానికి అయితే మీరైతే ఖచ్చితంగా పెట్టుకోండి. కానప్పుడు మేము ఉన్నాం కదా దేనికైనా కూడా, అప్పుడు మీతో మేము ఉంటాం. మీకు సంబంధించి ఏదైనా కూడా మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందంగా ఉండాలని కేరళ రెడ్డి చూసిన వాళ్ళందరూ కూడా సర్వ దోషాలన్నీ పోయి, సర్వ కష్టాలన్నీ పోయి, అన్ని విధాలు అనుకూలంగా డబ్బు, సంపద, ఐశ్వర్యం ఆనందం ఉండాలి కదా. 1,38 లక్షల రెమెడీస్ మీకు అందరికీ అందజేస్తున్నాను. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని, మీతో మేము ఉండాలని, తర్వాత విజయస్తుగా ఉండాలని స్వామియే శరణమయ్యప్ప.